హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన తరంగాలు తెలుగు నవల 3వ భాగం. పగలు 12 గంటలు దాటింది. ఆ పూటకి ఇక ఇంట్లో వంట వార్పు స్వస్తి అన్నట్టుగా సుందరమ్మ మంచం ఎక్కి పడుకుంది. ఇక ఈ రోజుకి ఇంట్లో ఎవరికీ భోజనం ప్రాప్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. శంకరయ్య ఇంట్లో నుంచి వెళ్ళి 4 రోజులయ్యింది. ఇంతవరకు జాడా జవాబు లేదు. సావిత్రమ్మకి రోజుకి కనీసం 2-3 సార్లైనా ఫిట్ వస్తుంది. ఈ 4 రోజులు రోజు ఒక యుగంలా గడిపింది. ఇంత క్రితమే తల్లికి ఉదయం వచ్చిన ఫిట్ తగ్గి రోజా పట్టించిన చల్లటి నీళ్లు తాగి నీరసంగా మంచానికి బల్లిలా అంటుకొని పడి ఉంది. రోజా వెళ్ళి వీధి వైపున ఉన్న కిటికీలో కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. కడుపులో ఆకలి కరకరమంటోంది. వారంలో 2 రోజులు వెంకటేశ్వర స్వామికి శనివారం, సాయిబాబాకి గురువారం అని సాయంత్రాలు అన్నం వండనే వండదు. నిన్న గురువారం అయ్యింది. శంకరయ్య ఇంట్లో లేకపోవటం మూలాన ఆవిడ మామూలుగా చేసే అర్ధపావు ఉప్మా కూడా చేయలేదు. రాత్రి భోజనం లేదు, ఈ పూట లేదు. రోజా ఎన్ని మంచినీళ్లు తాగినా ఆకలి తీరటం లేదు. 12 గంటలు అవుతుండగా పక్కింటి బామ్మగారు పెద్ద స్టీలు పళ్ళెం మీద అరిటాకు కప్పి తెచ్చి పడుకొని ఉన్న సుందరమ్మని లేపి కూర్చోబెట్టి వాళ్ళింట్లో ఏదో పూజ అయిందని చెబుతూ తను తెచ్చిన పులిహోర, చక్కెర పొంగలి, అరటిపళ్ళు, పెరుగన్నం తినిపించింది. సుందరమ్మ ఫలహారం సేవిస్తూనే మధ్య మధ్యలో బుడిరాగాలు తీసింది. ఆయన ఎక్కడున్నారో ఏమిటో, పాపిష్టిదాన్ని, ఊరుకోనైనా ఊరుకున్నాను కాదు. మళ్ళీ నా కంటి కనిపిస్తారో లేదో, ఆయనకి నేను ఆయనకి తప్ప మాకు దిక్కెవరమ్మా? మాకు బిడ్డ పాప, నేను చూసి పెడితే అంతా మింగేవాళ్లే తప్ప నేను తినలేదని బాధపడేవారు ఎవరు చెప్పండి ఈ ఇంట్లో? బామ్మగారు సముదాయింపుగా అంది. అదేమిటమ్మా అలా అంటావు? మేమంతా లేము నీకు? నోరు మంచిది అయితే ఊరంతా మంచిదవుతుంది అన్నారు. మనం అలా కొంతమందిలా వెలివేసినట్టు బ్రతకలేమమ్మా. మనకి ఇరుగు పొరుగు కావాలి. గదిలో మంచానికి అంటుకొని పడి ఉన్న సావిత్రమ్మ ఇది వినగానే తలెత్తి రోజా ఎక్కడుందో అన్నట్టు కళ్ళతోనే గదంతా కలియజూసింది. ఆవిడ భయపడినట్టు రోజా బామ్మగారికి సమాధానం చెప్పడానికి లేచి వెళ్ళలేదు. రోజా కూడా ఈ మాటలు వింటూనే ఉంది. ఇదే ఇంకోసారైతేనా వెళ్ళి బామ్మగారి బోడి బుర్ర తంగుమనిపించేలా ఏదైనా అని ఉండేది. కానీ ప్రస్తుతం ఆకలితో కళ్ళు తిరుగుతున్న రోజాకి శక్తి, ఓపిక రెండూ లేవు. కడుపులో సుడి తిరుగుతున్నట్టుగా ఉంది. ఈ రోజుకిక అన్నం తినే ప్రాప్తం లేదన్న కఠోర సత్యం వెర్రెక్కించేలా ఉంది. ఈ ప్రపంచంలో అన్ని బాధల్లోకి ఆకలి బాధ మహా చెడ్డది. ఎంతసేపు ఆలోచించినా రోజాకి ఈ రోజు ఆకలి తీరే ఉపాయం కనిపించకపోవడంతో నిస్సహాయత కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏమీ తోచని రోజా అప్పటికే వేయోసారి వీధి వైపు దృష్టి సారించి చూసింది. రోడ్డు మీద దూరంగా చెదురు మదురుగా నడుస్తున్న జనం కళ్ళకి మసకమసకగా కనిపించడం ప్రారంభించారు. వీధిలో చెత్తకుండీ దగ్గర బామ్మగారింట్లో నుంచి తెచ్చిపారేసిన విస్తరిలో మిగిలిపోయిన పెరుగన్నం, పులిహోర వీధి కుక్క ఒకటి ఆకులాగి నాకి తింటోంది. రోజా నోట్లో అప్రయత్నంగా ఆపుకుందామన్నా ఆగకుండా నీళ్లు ఊరాయి. తనకంటే ఆ రోజు ఆ వీధి కుక్క చాలా నయం అనే ఆలోచన భరించలేని దానిలా చివ్వున తల తిప్పేసుకోబోయిన రోజా దృష్టి చటుక్కున ఆగిపోయింది. దూరంగా ఎవరో తెల్లటి పైజామాతో, పచ్చటి లాల్చీతో, కళ్ళకి బంగారు ఫ్రేమున్న కళ్ళద్దాలతో, ఖరీదైన నల్లటి ఆకుచెప్పులు తొడుక్కుని ఉన్న ఒకతను ఇటే వస్తున్నాడు. రోజా గోళ్లు కొరకడం మానేసి కిటికీ చువ్వలకి తల ఆనించి మరీ పరీక్షగా చూసింది. సందేహం లేదు, అనంతే. రోజా ముఖం ఒక్కసారి కోరుకున్న పెన్నిధి సన్నిధిలో నిలిచినంత సంతోషంతో దీప్తివంతమయ్యింది. ఆకలి బాధ క్షణంలో మాయమయ్యింది. చటుక్కున లేచి వీధి గుమ్మంలోకి వచ్చింది. ఎవరే అది? రోజా! కూతురున్నట్టుండి చెంగుమని దూకి బయటకి పరిగెత్తడం చూసిన సావిత్రమ్మ అనుమానంగా కేక వేసింది. అనంత్ వస్తున్నాడమ్మా! రోజా కంఠం సంతోషంగా పలికింది. సావిత్రమ్మ అప్రియమైన సంగతి విన్నట్టుగా ముఖం చిట్లించింది. రోజా ఇంటి వరండాలో నిలబడి అనంత్ కోసం విప్పారిన ముఖంతో ఎదురుచూడసాగింది. అనంత్ మెల్లగా దగ్గరికి వచ్చాడు. అనంత్! రోజా ఎదురుగా వెళ్ళింది. అవతల సుందరమ్మ తల క్రింద చేయి పెట్టుకుని ఒత్తిగిలి పడుకుని ఇటే చూస్తుందని జంకింది గాని లేకపోతే రోజాకి ఆ క్షణంలో అతని చెయ్యి 2 చేతులతోనే గట్టిగా పట్టుకోవాలన్నంత ఆనందం అనిపించింది. రోజా!
చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళు వాల్చి ప్రక్క చూపులతో చుట్టూ చూస్తూ అన్నాడతను. ఏమిటిది, ఈ వేళప్పుడు వచ్చావేం? చుట్టుప్రక్కల ఎవరూ లేరని దూరంగా ఉన్న సుందరమ్మకి వినపడదని నిర్ధారణగా తెలుసుకున్నాక అతను మెల్లగా అన్నాడు. రోజా, ఒక నిమిషం నాతో రాగలవా? నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి, చాలా అర్జెంట్ అన్నాడు. ఓ, తప్పకుండా. రోజా రెడీగా ఒప్పేసుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడు, ఎందుకు, ఏమిటి అని 1,00,000 ప్రశ్నలతో చంపి వేధించే రోజా ఇవాళ ఇంత త్వరగా ఒప్పేసుకోవడం చూసిన అనంత్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తను అనుకున్న పని సాఫల్యం అవడానికి ఇది మంచి శకునం అని నమ్మకం కలిగింది. మనసులో దేవుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాడు. గదిలోకి వచ్చి గబగబా కాళ్లకి జోళ్లు వేసుకుంటున్న కూతుర్ని చూసిన సావిత్రమ్మ లేచి కూర్చుంటూ, ఎక్కడికే నువ్వు అంది. ఇక్కడికేనమ్మా, ఇప్పుడే వస్తా. రోజా మరో మాటకి అవకాశం ఇవ్వకుండా సమాధానం కోసం చూడకుండా యువతలికి వచ్చేసింది. ఇదిగో రోజా, నా మాట విను, ఇలా రా, వద్దు, వెళ్లకు. లోపల నుంచి ఆవిడ కంఠం మందలింపుగా వారిస్తున్నట్టుగా వెనక్కి పిలిచింది. అనంత్ అనుమానంగా చూచాడు. ఏం లేదులే, పద. బయట ఎండగా ఉందని అమ్మ భయం, అంతే అంటూ నవ్వు తెచ్చిపెట్టుకుని దారి తీసింది రోజా. అనంత్ అనుసరించాడు. ఇద్దరు ఇల్లు దాటి రోడ్డు మీద అడుగు పెట్టారో లేదో వెనక నుంచి హచ్ అని తుమ్ము వినిపించింది. ఉలిక్కిపడిన అనంత్ తిరిగి చూశాడు. రోజా పక్క ఇంటిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒకతను అనంత్ని చూసి వెక్కిరింతగా ఇకిలించాడు. మరోసారి హచ్ అని తుమ్మాడు. అనంత్ భయపడిన వాడిలా రోజా దగ్గరగా నడుస్తూ, ఎవరితనో మనల్ని చూసి కావాలని తుమ్ముతున్నాడు అన్నాడు. ఆంజనేయులని మా పక్కింటి బామ్మగారి వంశోద్ధారకుడులే, ముద్దు పేరు అంజి, సార్థక నామధేయుడు. ఆ చుట్టుప్రక్కల అందరూ రోజాని అనంతని వింత మృగాలు వీధిలో వెళుతుంటే చూస్తున్నట్టుగా వినోదంగా చూడసాగారు. రోజా అదేం పట్టించుకోనట్టుగా చల్లటి వెన్నెల్లో ప్రియ సఖునితో వ్యాహ్యాళికి వెళుతున్న రాజకుమార్తెల ఠీవీగా నిదానంగా సగర్వంగా గడ్డం పైకెత్తి నడవసాగింది. ఆ వీధి దాటి మెయిన్ రోడ్డు మీదకి రాగానే అనంత్ జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని నుదిటి మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ, బాప్రే, ఏ మనుషులు చూపులతో ఆపేయగలరన్న సత్యం ఇప్పుడు కళ్ళారా స్వయంగా చూశాను. వాళ్లలా చూస్తుంటే నాకు కాళ్ళకి బంధాలు పడినట్టే నడక రాలేదు అన్నాడు. వాళ్ళు ఎప్పుడూ అంతే నిర్లక్ష్యంగా అంది రోజా. అబ్బా, ఆ ముళ్ళకంపలో ఎలా ఉండగలుగుతున్నావు రోజా? ఈ ప్రపంచంలో అందరికీ నీలా పూలపదలే ఉండవు అనంత్. ముళ్ళకంపని దూరంగా చూసిన వాళ్లకే భయం. ఆ ముళ్ళకంపలో మధ్యగా ఇరుక్కుపోయిన తరువాత ఇక భయం అనే దాని ప్రసక్తే లేదు. సాధ్యమైనంత వరకు ఆ ముళ్ళు మనకి గుచ్చుకోకుండా చూసుకుంటూ మెలకువగా ఉండటమే మనం చేయవలసిన పని. అనంత్ రోజా వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇద్దరూ 4 రోడ్ల కూడలికి వచ్చి ఆగిపోయారు. ఎటు అన్నాడు అనంత్. నువ్వే చెప్పు అంది రోజా. ఎండ మండిపోతోంది, పార్కుకి పోదామా? చెట్ల నీడల్లో చల్లగా కూర్చోవచ్చు. అమ్మో, పార్కే? అంత దూరం నేనిప్పుడు రాలేను. నేను మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఎక్కడికి వెడదాం? అనంత్ ఆలోచనగా నెత్తిగోక్కున్నాడు. ఎక్కడికైనా సరే కొంచెం సేపు హాయిగా ప్రశాంతంగా కూర్చునే చోటైతే బాగుంటుంది. అనంత్ ఆలోచిస్తూనే చుట్టూ చూశాడు. దూరంగా అదే రోడ్డు మీద చివరగా హోటల్ లక్ష్మీ విలాస్ అన్న భవనం కనిపించింది. అది ఈ మధ్యనే కొత్తగా కట్టారు. మంచి భోజనానికి, చక్కటి సర్వీసింగ్కి ఆ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. అనంత్ వేలు పెట్టి చూపిస్తూ, అక్కడ పోయి కూర్చుందాం, నువ్వు ఒక కప్పు కాఫీ తాగినట్టు కూడా ఉంటుంది అన్నాడు. అతని నోటి నిండా హోటల్ పేరు రాగానే రోజాకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. మధ్యాహ్నం అవటం వల్ల హోటల్లో అంతగా రద్దీ లేదు. ఫ్యామిలీ రూమ్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. సర్వర్లు కూడా చేతి నిండా పని లేనట్లు తాపీగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అనంత్ రోజా ఇద్దరూ వచ్చి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ దగ్గరకు రాగానే అనంత్ వేళ్లతో చూపిస్తూ 2 కాఫీ అన్నాడు. పొట్టి కాఫీయేనా? నిరాశగా చూసింది రోజా. మరి టిఫిన్ కూడా తింటావా? ఏం తింటావు? భలే వాడివే నువ్వు. ఇప్పుడు టిఫిన్ అంటే? నా భోజనం. నువ్వేదో అర్జెంట్ పనంటే అన్నానికి కూర్చోబోతున్న దాన్ని అలాగే వచ్చేశాను. కంచంలో పెట్టింది తినకుండా వచ్చేశానని కోపంతో అత్తయ్య ఈ పాటికి అది ఏ కుంటి కుక్కకో పారేసి ఉంటుంది. అనంత్ చాలా నొచ్చుకున్నవాడిలా చూచాడు. వెంటనే సర్వర్ వైపు తిరిగి, ఒక భోజనం అన్నాడు. ఒకటేమిటి? నేను తింటుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? 2 చెప్పు అంది రోజా.
నేను తిన్నాను రోజా. తింటే తిన్నావులే, ఆ తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. నీకెందుకు? నీ డబ్బులు వృధా పోనివ్వనుగా నేను. నువ్వు తినలేని వాటిని ముందుగానే తీసి ఇవతల పెట్టు, నేను తినేస్తాను అంది. అనంత్ నవ్వి 2 స్పెషల్ మీల్స్కి ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ భోజనం తేవడానికి వెళ్ళాడు. అనంత్ కళ్ళజోడు తీసి జేబు రుమాలుతో తుడుచుకోసాగాడు. రోజా ఏదో చెప్పబోయిన దానిలా నోరు తెరిచి మళ్ళీ చెప్పలేని దానిలా ఆగిపోయింది. అది గమనించిన అనంత్ వెంటనే చెప్పు రోజా, ఏమిటది? చెప్పబోయి మానేస్తున్నావు అన్నాడు. అనంత్, మా చందు అరెస్ట్ అయ్యాడు తెలుసా నీకు? కళ్ళు దించుకొని వేలితో టేబుల్ అంచు రాస్తూ అంది. క్షణంసేపు రోజా ముఖం సిగ్గుతో అవమానంతో కందినట్టుగా అయ్యింది. ఇంత క్రితం నుంచి అనంత్కి ఈ వార్త వినిపించాలని ఆరాటం. తెలుసు అన్నాడు అనంత్. రోజా చివ్వున తలెత్తి చూసింది. తనకి తెలిసిన వాళ్ల దగ్గరే చందు నగ కొట్టేయబోయి పట్టుబడ్డాడన్న విషయం మాత్రం చెప్పలేదు. రోజా గుండెల మీద నుంచి బరువు దించుకున్న దానిలా ఒక్కసారిగా గుండె నిండా గాలి పీల్చుకుంది. నిన్న తెలిసిన వాళ్ల ఇంటికి భోజనానికి వెడితే అక్కడున్న పేపర్లో చూశాను. నాకెలాగో అనిపించింది. ఈ సంఘటనకి నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఊహించలేకపోయాను. అప్పటికప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి రోజా, నేనే రకంగానైనా నీకు సాయపడగలనా చెప్పు అని అడగాలనిపించింది. నా మాటలు అతిశయోక్తులుగా భావించవుగా రోజా? రోజా చెమర్చిన కళ్ళతో తల అడ్డంగా తిప్పింది. అలా అనుకుంటానని నువ్వు కల్లో కూడా భావించకు అనంత్. ఇంకెవ్వరి దగ్గరనైనా అయితే చందు ప్రసక్తి పొరపాటుగానైనా వస్తే సిగ్గుతో నా ప్రాణం పోతుంది. నీ దగ్గర అలా కాదు. ఏ విషయం అయినా సరే మనసు విప్పి నీతో సూటిగా చెప్పేయగలను. థ్యాంక్స్ రోజా, మెనీ థ్యాంక్స్. నీ మనసులో నాకున్న ఆ స్థానానికి ఎప్పటికీ చలనం రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను నేను. రోజా, నా పరిచయం నువ్వెలా తీసుకుంటావో నాకు తెలియదు. నీ స్నేహాన్ని మాత్రం నేను చాలా అపురూపంగా ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఈ ప్రపంచంలో నీ స్నేహానికి మించిన విలువైనది ఏదీ లేదు నాకు. చందుకి నా వల్ల ఏదైనా సాయం కలుగుతుందని నువ్వనుకుంటే చెప్పు, తప్పక చేస్తాను. రోజా కళ్ళల్లో ఈసారి నీళ్లు తిరగకుండా ఆపుకోవడం చాలా కష్టమైంది. చాలా కృతజ్ఞురాలిని. ఈసారి వాడిని అంత తేలికగా వదలరని అనుకుంటున్నారు. వీడి వెనక పెద్ద గ్రూప్ ఉందని, ఆ గ్రూప్ వాళ్లే చందు లాంటి పిల్లల చేత ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయిస్తున్నారని, ఈసారి వీడి ద్వారా ఎలాగైనా ఆ గ్రూప్ ఆచూకీ లాగాలని చూస్తున్నారట. మనం చేయగలిగింది ఏమీ లేదు. అనంత్ నొచ్చుకుంటూ, ఎంత తెలివి తక్కువతనం! అయినా అంత పట్టపగల? రోజా ముఖం జేవురించింది. తెలివి తక్కువతనమా? కాదు అనంత్, కాదు. తల పొగరు, కండ్లకి పట్టిన కావరం. ఇదివరకు 1-2 సార్లు అలా చేసి పట్టుబడకపోయేసరికి కళ్ళకి అహంకారపు పొరలు కమ్మి ఉంటాయి. ఏమిటో సానుభూతిగా చూశాడు అనంత్. రోజా ముఖం ఎలాగో అవడం చూసిన అతనికి చాలా బాధగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కాంతులు విరజిమ్మే కళ్ళతో కళకళలాడుతుండే రోజా సీరియస్గా బాధగా మారిపోతే అతను చూడలేడు, సహించలేడు కూడా. అందుకే వేదాంతిలా అన్నాడు. ఏమిటో రోజా, ఈ సంఘం, ఈ వ్యవస్థలు, ఈ మధ్యతరగతి ప్రజల జీవన వైచిత్రాలు చూస్తుంటే భావితరాలు ఎలా ఉంటాయో, ఏమైపోతాయోననే భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చంద్రం లాంటి యువకులు ఇలా ప్రక్క మార్గాలు పడుతున్నారంటే చాలా వరకు మన కుటుంబ పరిస్థితులు, మన విద్యా సంస్థలు కారణం అని గట్టిగా చెప్పచ్చు. రోజా కోపంగా చూసింది. నువ్వు చెప్పేది చాలా బాగుంది. నీతి నిజాయితీగా బ్రతకాలనే బుద్ధే మనిషికి ఉండాలి గాని ఉంటే మార్గమే దొరక్కపోతుందా? దొంగతనం కూడా బ్రతకడానికి ఒక మార్గమేనన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు రోజా. ఊరుకో నువ్వు. నిజం రోజా, మన విద్యా విధానంలో చెప్పలేనంత లోపం ఉంది. ఈ కాలంలో నేర్పబడుతున్న ఈ విద్య, దాని తీరు మనిషికి జీవితాన్ని గురించి పగటికలలు నేర్పుతుందే తప్ప అవసరమైన స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్పటం లేదు. సువర్ణ ఘటం లాంటి విద్యార్థి దశ ముగించి యథార్థ ప్రపంచంలో అడుగుపెట్టి జీవితంలో ముఖాముఖి నిలబడేసరికి వాళ్ళు ఏర్పరచుకున్న ఆశలకి, పొందిన కలలకి, నిజ జీవితానికి పొత్తు కుదరటం లేదు. మనిషికి నీతి ముఖ్యమే, సుఖం ఎక్కువో, దేన్ని చేపట్టాలో, ఎటువైపు వెళ్లాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా మానసికంగా బలహీనుడైన మనిషి నీతిని వదిలి సుఖానికే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకని దొంగతనం రైట్ అంటావా నువ్వు? ఆవేశంగా అడిగింది రోజా.
ఎప్పటికీ అనను, కానీ ఒకటి మాత్రం సత్యం. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సులువుగా నెరవేర్చడం చేతనవుతుంది. బాగా పాడగలిగేవాడు పరిగెత్తలేడు, పరిగెత్తగలిగేవాడు పాటలు రాయలేడు, పాట రాయగలిగినవాడు పొలం దున్ని పంట పండించలేకపోవచ్చు. అందుకని ఎవరికున్న నేర్పుతో వాళ్ళు జీవితాన్ని అందుకోవాలి, అనుభవించాలి అని ఆరాటపడడం సహజం. నేను ముఖ్యంగా విద్యా సంస్థలని వేలెత్తి ఎందుకు చూపిస్తున్నానంటే వాటిలో నేర్పే క్రమశిక్షణ, నీతి మనిషి జీవితానికి పునాది రాళ్ళు లాంటివి. చిన్నప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే మనకి యథార్థమైన విలువలు తెలిపేలా మన వ్యవస్థలు మారాలి. మనిషికెప్పుడు తనని గురించి తాను వాస్తవం నేర్చుకోవడం చాలా అవసరం. రోజా హఠాత్తుగా వాదన మానేసి బుద్ధిమంతురాలిలా చెంపకి చేయి ఆనించుకొని అనంత్ వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ ఆసక్తిగా వినసాగింది. ఒక్క విషయం ఆలోచించు నువ్వు. స్థితికి మించిన డాబు, దర్పం తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడేవాళ్ళు ఎంతమంది లేరంటావు? ఈ రోజుల్లో ప్రతివాడికి ఎంతసేపు కష్టపడకుండా డబ్బు రావాలి, సుఖం కలగాలి. లేకపోతే ఈ గుర్రం పందెలు ఏమిటి? ఈ లాటరీలకి అర్థం ఏమిటి? ఎక్కడో ఏ నూటికో కోటికో గెలిచిన ఒక్కడ్నే గుర్తుపెట్టుకొని ఆ అదృష్టం మనకి పట్టకూడదా అని ఆలోచిస్తారే తప్ప అతని అదృష్టం వెనుక పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉసురు దాగి ఉందో ఎవరు ఆలోచించరేం? అసలు కష్టపడకుండా ఈ డబ్బు రావాలన్న ఆలోచనే ఆరోగ్యప్రదమైనది కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇది దోపిడీ కదా, అమాయకుల్ని ద్రోహం చెయ్యటం కదా. ఇంగ్లీషు వాళ్ల పరిపాలనలో అన్ని సంవత్సరాలున్నా మనం వాళ్ల నీతిని, నిజాయితీని పుణికిపుచ్చుకోవలసింది పోయి అర్థం లేని ఆచారాలని, వ్యర్థమైన భేషజాలాన్ని సొంతం చేసుకున్నాం. మనకు పనికిరాని, సుఖం ఇవ్వని అలవాట్లని అలవర్చుకున్నాం. దాంతోనే మనం ఎంత పనికిరాని వాళ్లమో తెలుస్తుంది. సజీవమైన, సమర్థత గల జాతి ఎప్పుడు తన సంస్కృతిని నిలబెట్టుకుంటూనే ఎదుటివారి వారిలో ఉన్న మంచిని పొందడానికి ఉత్సాహపడుతుంది. అనుకరణ, అర్థం లేని ఆడంబరం పెద్ద సంస్కృతిగా మారినా ఈ రోజులలో నైతిక విలువలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటే ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఏమీ లేదు. తను చాలా ఆవేశంగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నానని హఠాత్తుగా గుర్తించిన అనంత్ సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయి మొహమాటంగా చుట్టూ చూశాడు. రోజా చిరునవ్వుతో చిన్నగా చప్పట్లు కొట్టబోయి తామున్నది హోటల్ అని గుర్తుకు రావడంతో ఆగిపోయింది. ఇంతలో సర్వర్ భోజనం తెచ్చి అక్కడ పెట్టాడు. వేడి వేడి అన్నం, గుమగుమలాడుతున్న సాంబార్, కూరలు చూడగానే రోజాలో కొద్దిసేపు మర్చిపోయిన ఆకలి రెట్టింపుగా విజృంభించింది. అనంత్ అన్నట్టుగానే తన భోజనంలో 3 వంతులు ముందుగానే తీసేసి రోజా వైపు పెట్టేశాడు. రోజా ఆకలిగొన్న పులి ఆహారం చూడగానే దాని మీద పడి ఆత్రంగా తిన్నట్లుగా వేడి వేడి అన్నంతో కూరలు, పులుసు కలుపుకొని ఆవురావురుమని తినసాగింది. కొద్దిసేపైన తరువాత అనంత్ తనే అడిగాడు, ఒక విషయం చెప్పటానికి వచ్చిన నేను అది వదిలేసి ఇంకోటి లెక్చర్ దంచుతున్నాను కదూ? రోజా, నాకిప్పుడు వచ్చిన బాధ ఏమిటో తెలుసా? ఏది? నువ్వింకా చెప్పందే? ఆకలిగొన్న నోటితో అమృతంలా ఉన్న పెరుగు పచ్చడిని తింటూ అంది రోజా. మా అన్నయ్య నాకు ఆ రాచవరం సంబంధం ఖాయం చేశాడు. ఎవరు? ఆ పిల్లి కళ్ళ పుండరీకాక్షయ్య గారి కూతురు కస్తూరి అని చెప్పావు. అనంత్ అవునన్నట్లు తలూపాడు. గుడ్, చాలా మంచి వార్త. అయితే నాకు పెళ్లి విందు ఎప్పుడు ఇస్తున్నావు? నీ పెళ్ళికి నేను రాను. నువ్వే నాకు ముందుగా మంచి విందు ఇవ్వాలబ్బాయి. పెరుగు పచ్చడిని శాంతం చేసే ప్రయత్నంలో ఉన్న రోజా తలెత్తి చూడలేదు గాని చూసినట్టయితే అతని హృదయం దేనికో విలవిలలాడుతున్నట్టు గమనించి ఉండేది. అనంత్ ఆగలేక అడిగాడు, రోజా, నాకు పెళ్ళంటే నీకు ఏమీ అనిపించదా? బాగుంది, ఎందుకు అనిపించదు? సీరియస్గా అంది రోజా. అనంత్ ఎంతో ఆసక్తితో ముందుకు వంగి, చెప్పు, ఏమనిపిస్తుంది? ఒక విధంగా సంతోషం, మరో విధంగా తీరని దుఃఖం. దుఃఖం ఎందుకో చెప్పు మొదట. అతను అడిగిన తీరుకి రోజా తలెత్తి చూసింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది, ఎక్కడివాడివి నువ్వు? ఆ మాత్రం గ్రహించలేవా? నేను వట్టి మూర్ఖుడినన్న సంగతి నీకు తెలుసు. నీ నోటితో నువ్వు విడమర్చి చెప్పు. రోజా సమాధానం చెప్పకుండా చూడసాగింది. రోజా, ప్లీజ్, ఆదుర్దగా ఆలస్యం భరించలేని వాడిలా అడిగాడు అనంత్. దుఃఖం కాదా మరి? నువ్వు కాస్త పెళ్లి చేసుకుని నీ దారిన నువ్వు చక్కా పోతే నాకీ విందు భోజనాలు ఎవరు పెడతారు? పాటలు వినమని చెప్పి దానికి లంచంగా సినిమాలకి ఎవరు తీసుకువెడతారు నన్ను? ఎంతో అమాయకంగా అంది. అనంత్ ముఖానికి
వడగాలి తగిలిన వాడిలా వెనక్కి తగ్గాడు. అతని ముఖం వివర్ణమయ్యింది. క్షణంసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించాడు. మళ్ళీ ముందుకు వంగి, ఒకవేళ నేను పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలాగా భోజనాలు పెట్టి సినిమాలు చూపిస్తాననుకో, వాటికేమీ అంతరాయం రాదనుకో, అప్పుడు? రోజా అతని వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూసింది. అనంత్ పెదవులు బిగబట్టి అతని హృదయం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా రోజా నోటి నుంచి రాబోయే మాట కోసం వేచి చూస్తున్నాడు. అది గమనించిన రోజా తన మనసులో భావం అతనికి అందనివ్వకుండా తూచినట్టుగా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వేళాకోళంతో మాట్లాడింది. వెళ్ళవయ్యా నువ్వు, ఈ కబుర్లన్నీ ఇప్పుడేలే. భార్యామణి తగిలితే మళ్ళీ కంటికి కూడా కనిపించవు. నీలాంటి వాళ్లంతా పెళ్ళాం కొంగులకు అయస్కాంతాల్లా అతుక్కుపోరు? లేదు రోజా, నిజం చెబుతున్నాను. పెళ్ళైనా నేను పెళ్ళాన్ని లక్ష్య పెట్టననుకో. ఇప్పుడు చెబుతావయ్యా బాబు, పోనీ నిజమేననుకుందాం. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఏదో నా మీద జాలి చేతనో అభిమానం చేతనో పాత స్నేహం గుర్తుపెట్టుకుంటావే అనుకో. కానీ ఆ రాబోయే మహారాణి ఒప్పుకోవద్దు. నాతో నువ్వు స్నేహంగా ఉంటావని, నీ జేబులో డబ్బులు నా విందు భోజనాలకి ఖర్చు అయిపోతున్నాయని తెలియగానే నీ కళ్ళజోడు విరక్కొట్టి మెడకి తాడేసి తన మంచం కోడుకి కట్టేసుకుంటుంది. అప్పుడా భయంతో నీకు రోజా గీజా ఎవరూ గుర్తుండరు. ఎప్పుడైనా బజారులోనైనా కనిపిస్తావనుకో, నన్ను చూడనట్టే ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిని, ఏకాకిని. అనంత్కి రోజా మొట్టమొదటి మాటలు నచ్చకపోయినా చిట్ట చివర ఒంటరిని, ఏకాకిని అనే ఆ మాటలు, ఆ పలికే తీరు చాలా నచ్చింది. తను లేకపోతే రోజా ఒంటరిదాన్ని అయిపోతానని ఒప్పుకుంటుంది. అతను కోరుకున్న సమాధానం లభించినట్టయి, సరే అయితే నా మీద నీకు నమ్మకం లేదుగా, అందుకే మనిద్దరి మధ్య మరో వ్యక్తే వద్దు, నేనసలు పెళ్లి చేసుకోను అన్నాడు. నిజంగా? తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అంది రోజా. నిజంగానే, మన స్నేహం సాక్షిగా నీ మీద ఒట్టు. రోజా ఇబ్బందిగా చూసింది. థ్యాంక్స్, కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్ద త్యాగం చేయడం నేను ఒప్పుకోను బాబు. నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే. ఇది త్యాగం కాదు రోజా. ఆ పిల్ల నాకు నచ్చలేదు. ఆ సంబంధం నాకిష్టం లేదు. అది సంగతి. అలా చెప్పు. ఇప్పటికి అర్థమైనట్టు తేలికగా నవ్వేసింది రోజా. నేను నీతో అర్జెంట్ అని చెప్పానే, అది దీన్ని గురించే. ఉండు, ఒక్క నిమిషం, భోజనం అయిపోయింది, చేయి కడుక్కొని వచ్చేస్తాను. ఆఖరిసారి అన్నట్టుగా రోజా కొబ్బరి పెరుగు పచ్చడి గిన్నెని వేళ్లతో రాచి నోట్లో పెట్టుకుంది. అనంత్ కంపరంగా చూసి, అబ్బబ్బా, ఏమిటా గిన్నెలు నాకడం? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు? మనం డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం, తింటున్నాం, అంతేగా. అయినా చూడడానికి ఇక్కడ ఎవరూ లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఎవరూ లేకపోవడం ఏమిటి? సర్వర్లు లేరు? నీ వరస చూస్తే ఆ గిన్నె కూడా నమిలేసేట్టుగా ఉన్నావు. రోజా అందమైన పలువరుస తళుక్కుమనేలా నవ్వింది. పోదు నువ్వు మరీను. అయినా ఈ గిన్నెలేమిటి బాబు? మరి చిన్నపిల్లలు ఆటలాడుకునే గిన్నెల్లా ఉన్నాయి. ఈ హోటల్ వాళ్ళు మరీ పీనాసుల్లా ఉన్నారు. చిన్న గిన్నెలా అవి? ఆ గిన్నెల్లో నువ్వు 2-3 సార్లు వేయించుకున్నావు. పైనుంచి వాళ్ళని పీనాసులు అంటున్నావు. బాగుంది కాబట్టి తిన్నాను, తప్పేముంది? డబాయింపుగా అంది. తప్పు లేదులే. గిన్నెలో ఉన్నది తినడం తప్పు కాదు, లేనిది నాకడం అసభ్యతగాని. రోజా లేచి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళబోతూ గోముగా అంది. అయినా నీలాంటి అర్భకుల మూలంగా ఈ హోటల్ వాళ్ళకి ఎంత లాభమని పావలా అన్నం తిని రూపాయి ఇచ్చి వెళతారు మీలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళు ఇట్టే చూస్తుండగానే మేడలు కట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదుగా. కాదనుకో. అందుకే మధ్య మధ్యలో నాలాంటి బకాసురు లాంటి వాళ్ళు వచ్చి పావలా ఇచ్చి రూపాయి అన్నం తినిపోవాలి. అప్పుడు సరికి సరి. ఏమంటావ్? అనంత్ నవ్వాడు. రోజా లాంటి మాటకారి చిలిపి మనిషిని అతను ఎక్కడా చూడలేదు. ఆ మాటల్లో వెన్నెల, ఆ చిలిపితనంలో చల్లదనం అతనికి చాలా హాయిగా అనిపిస్తాయి. రోజా ఆ సమయంలో అతనికి ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. వెన్నెల కిరణాలను వెదజల్లే అపురూపమైన జాబిలి రోజా. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో ఎలాంటి మనిషి అయినా సేద తీరవచ్చు. పైగా పొగరుమోతుగా కఠినంగా కనిపించే రోజాలో అంతర్గతంగా స్నేహమై మృదుభాషిణి అయిన మరో వ్యక్తి ఉందని అనంత్ ఏనాడో గుర్తించాడు. ఆ గుర్తింపు వల్లనే రోజాకి అంతగా చేరువగా రాగలిగాడు.
ఎప్పటికైనా ఆ స్నేహమూర్తిని స్వంతం చేసుకుని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోవాలని అతని వాంఛ, జీవితాశయం కూడా. రోజా చేయి కడుక్కొని వచ్చింది. చీర కొంగుతో చేయి తుడుచుకుంటున్న రోజాని మళ్ళీ కంపరంగా చూసిన అనంత్ అబ్బబ్బా అంటూ జేబుల్లో నుంచి తెల్లటి జేబు రుమాలు తీసి ఇచ్చాడు. దాన్ని తీసుకుని చేయి తుడుచుకోబోతున్న రోజా ఆగి పరీక్షగా చూసింది. జేబు రుమాలు మీద ఓ మూలగా ఆకుపచ్చ దారంతో వి అని అక్షరం కుట్టబడి ఉంది. వి అంటే అని అడిగింది. జేబులోని రుమాలుతో పాటు మరో 2 ఉత్తరాలు తీసి వాటిలోకి పరీక్షగా చూస్తున్న అనంత్ తలెత్తకుండానే వి అంటే విజయ్ అన్నాడు. విజయ్ అంటే? అవును, మా అన్నయ్య విజయ్. ఏం విశేషం? ఈరోజు మర్యాదగా అన్నయ్య అంటున్నావే? ప్రతిసారి నా మొగుడు, నా ఎముడు అనేవాడివిగా. రోజా నవ్వుతూ జేబు రుమాలు మడతపెట్టి తిరిగి ఇచ్చేసింది. అనంత్ చేతిలో ఉత్తరాలని 1కి 2 సార్లు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. రోజా కుర్చీలో కొద్దిగా వెనక్కు జారగిలబడి కూర్చుంది. రోజాకి ఆ సమయంలో అనంత్ నిజంగా ఆ భగవంతుడిలాగానే కనిపిస్తున్నాడు. ఈరోజు అతనిలా రాకపోతే తన ఆకలి తీరకపోను. రోజాకి హఠాత్తుగా జరిగిందంతా అతనికి చెప్పేయాలనిపించింది. కానీ అనంత్ దానికి అవకాశం లేకుండా చేస్తూ చేతుల్లో ఉన్న 2ంటిలో ఒక ఉత్తరాన్ని తీసి అందిస్తూ ఇది చదువు రోజా అన్నాడు. రోజా ఆ కాగితం అందుకని చూసింది. అందులో ఇలా ఉంది. మహారాజశ్రీ పుండరీకాక్షయ్య గారికి సరోజ అనే అమ్మాయి సవినయంగా నమస్కరించి వ్రాయునది. మీరు మీ ఏకైక కుమార్తె అయిన కస్తూరిని అనంత్ అనే అతనికి ఇచ్చి వివాహం జరపడానికి నిశ్చయించుకున్నట్టు నమ్మకంగా తెలుసుకున్న నేను మీకు ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. నా సాహసానికి మీరు మన్నించండి. మీరు అల్లుడిగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడుతున్న ఈ అనంత్ నేను చాలా స్నేహితులం. మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నేను ఇందులో జతచేసి పంపుతున్న 2వ ఉత్తరం చదవండి. మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఆ ఉత్తరం అతను ఈ మధ్య వ్రాసిందని మీరు తెలుసుకుంటారు. మీరు కావాలంటే ఈ 2 ఉత్తరాలు తీసుకువెళ్ళి అనంత్ని నిలదీసి అడగవచ్చు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అనంత్కి స్వతహాగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అన్నగారి మాట కాదనలేక తలవంచాడు. అతన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయి మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ఈ సంబంధం గురించి ఆశ వదులుకోవడం మంచిది. సాటి స్త్రీగా మీ అమ్మాయి పట్ల నాకు గల కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. తర్వాత ఆ పైన అంతా మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి సరోజ. ఉత్తరం చదవడం పూర్తి అవగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కనుబొమలెత్తి నోరు తెరిచి చూడసాగింది. ఈ పెళ్ళి నాకు తప్పాలంటే ఇదొక్కటే మార్గం. ఈ ఉత్తరం నీ స్వదస్తూరితో కాపీ చేసి ఇదిగో ఇది జత చేసి పంపాలి నువ్వు. రోజా ఆ 2వ ఉత్తరం కూడా చదవసాగింది. అనంత్ రోజాకి రాసినట్టు ఆ ఉత్తరంలో ఇలా ఉంది. రోజా నా రాణి, నీ ఉత్తరం అందింది. నీ భయం, నీ కంగారు, నీ బెదురు చూస్తే నాకు విరగబడి నవ్వాలన్నంత సరదాగా ఉంది. అవును, రాచవరం పుండరీకాక్షయ్య కూతురైన కస్తూరితో నా వివాహం స్థిరపడిన మాట నిజమే. కానీ నా ప్రాణానికి ప్రాణమా నా పిచ్చి రోజా, ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదని నేను హామీ ఇస్తున్నాను. అసలు రహస్యం ఏమిటంటే ఆ పుండరీకాక్షయ్య పెద్ద లిటిగెంట్. ఆయన మా బంధువైతే మా విజయ్కి ఆయన ద్వారా బోలెడన్ని కేసులు వస్తాయి. ఆయనకి 10 తరాలకి సరిపడే ఆస్తి ఉంది. ఆ అమ్మాయి ఒక్కర్తే. పేరు కస్తూరి. కానీ చూడడానికి శిఖండిలా ఉంటుంది. అయితే అచ్చు శూర్పణఖకి ప్రతిరూపమే. కనీసం నిన్ను చూసి మనసులో నిన్ను కొలిచే నా కళ్ళకి అలా అనిపించింది. ఒట్టి బుద్ధావతారం. చదువు సంధ్యారాణి మొద్దు. ఆ పుండరీకాక్షయ్య ఉన్నాడే వాడొట్టి పీనాసి. ఆయన గుండె చాలా దుర్బలంగా ఉందని, అది ఏ క్షణంలోనైనా టాప్ మని పేలిపోవచ్చునని డాక్టర్ల దగ్గర తెలుసుకున్న తర్వాతనే ఒప్పుకున్నాను. ఎంత ఆస్తి, ఎన్ని లక్షలు, అంత సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. ఆ కస్తూరి పేరుకి నా పెళ్ళాంగా అక్కడెక్కడైనా పల్లెటూరిలో పడి ఉంటుంది. డబ్బు చేతికి రాగానే మనిద్దరం రాజారాణిలా ఉండవచ్చు. దేశం చుట్టి రావాలనే నీ ముద్దు కోరిక తీర్చగలననే ధైర్యం నాకిప్పుడు వచ్చింది. ఆ కస్తూరి అనే చింతముద్దుని నేను చేసుకోవడం కల్లా మనిద్దరి మధ్య గల సంబంధ బాంధవ్యాలకి ఎలాంటి హాని రాదని నేను హామీ ఇస్తున్నాను. నా మీద నీకు మరీ అంత నమ్మకం లేకపోతే చెప్పు. ఆడపిల్లగా నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఈ లోపలే నిన్ను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను.
నువ్వు ఎలా చెయ్యమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం దయ ఉంచి ఇప్పుడేం గొడవ చెయ్యవద్దు. బంగారం లాంటి మన భవిష్యత్తు మట్టిపాలు అవుతుంది. ఆ 3 గుళ్ళు పడిపోని, ఆ తర్వాత మన ఇష్టం. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అనంత్. ఉత్తరం చదవడం పూర్తయిన రోజా నోటమాట రాని దానిలా అనంత్ వైపు చూడసాగింది. ఇంత డొంక తిరుగుడు దేనికి? మీ అన్నయ్యతో ఇష్టం లేదని ఒక్క మాట సూటిగా చెప్పేయకూడదు, నిష్ఠూరంగా అంది రోజా. చెప్పాను రోజా, ఒకసారి కాదు 100 సార్లు. ఊరికే కాదు, భోజనం మానేసి ఉపవాసాలు చేసి మరీ చెప్పాను. వాడు వింటేగా. నీకిష్టం లేని సంబంధం చేయటం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అర్థం కానట్టుగా అడిగింది. లాభనష్టాల సంగతి నాకు తెలియదు. నాకు ఏం కావాలో నేను తెలుసుకోలేనని వాడి ఉద్దేశం. నాకు కావలసిందేమిటో స్పష్టంగా నాకు తెలుసునని వాడికి రుజువు చేయదలుచుకున్నాను నేను. బాగుంది, కానీ మధ్యలో నేనిలా తలదూర్చడం అనేది? రోజా, సందేహిస్తున్నావా? సందేహం కాదు అనంత్. ఇదేదైనా ఎదురు తిరిగి నా మీదకి వస్తే రానివ్వను నేను. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదు నీకు? రోజా జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తున్నట్లుగా కూర్చుండిపోయింది. అనంత్ నిష్ఠూరంగా అన్నాడు. రోజా, ఇదే. నువ్వు నన్ను అడిగినట్టయితే నేను ఇంతసేపు ఆలోచించేవాడినా? నీ విషయం వేరు అనంత్. నువ్వు మగపిల్లవాడివి. నేను నీ మీదకి ఏదైనా వస్తుందేమోననేగా నీ భయం. నేను లేనా? రాణిస్తానా నేను? ఈ ఉత్తరాలు ఇలా పోస్ట్ చేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుందనే నమ్మకం ఉందా నీకు? తప్పకుండా ఆగిపోతుంది. నువ్వే చూస్తావుగా. రోజా అతన్ని పరిశీలనగా చూసింది. సున్నితంగా, నాజూకుగా, ఆడపిల్లగా ఉండే అతనిలో స్నేహపూరితమైన ఆంతర్యాన్ని రోజా ఓనాడు పసిగట్టి గుర్తించబట్టే అతనితో ఇంత చనువు పెంచుకోగలిగింది. రోజా తల క్రిందకి వాల్చి క్రింది పెదవి పంటితో నొక్కిపట్టి కొద్దిసేపు ఏదో ఆలోచించింది. తర్వాత మరోసారి శ్రద్ధగా చేతిలో ఉన్న 2 ఉత్తరాలకి 1కి 2 సార్లు చదివింది. చివరికి వాటిని అనంత్ వైపు పెట్టేస్తూ, సరే అనంత్, నేను సాయం చేయడానికి సిద్ధమే అంది. అనంత్ ముఖం 1000 రేకులతో విరిసిన పద్మంలా వికసించింది. నాకు తెలుసు రోజా, నువ్వు. ఆగు అనంత్, నన్ను శాంతం చెప్పని. చెప్పు. అనంత్ బుద్ధిమంతుడిలా వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు. అనంత్, నువ్వు ముందిది చెప్పు. ఇన్నాళ్ల నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా, నీ అభిప్రాయమేమిటి? అనంత్ అరమేడ్పు కనులతో అన్నాడు. ఓ, ఎలాంటి ప్రశ్న? రోజా, నా దృష్టిలో నువ్వు అందాల రాణివి. శాపవశాత్తు ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవతవి. రోజాకి ఆ మాటలలో సంతోషం కలిగినట్టు కనిపించలేదు. మనసులో కలిగిన కంపరం కళ్లల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, కాదు అనంత్, అదంతా నాకు తెలియదు. నీ దృష్టిలో నేను చాలా సామాన్యురాలిని. ఒక విధంగా నిజం చెప్పాలంటే ఒట్టి స్వార్థపరులానినేమో కూడా. ప్రతి ఫలపేక్ష లేకుండా నేనే పని చేయను. నేనే పని చేసినా అందులో నాకు కొంత లాభించాలి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. తెలిసిందా? అనంత్కి తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం తెలిసినట్టుగా గట్టిగా తల ఊపాడు. రోజా సీరియస్గా చెప్పింది. అనంత్, మనం ఇప్పుడు స్నేహితులం కాక పక్కా వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం. నీకీ పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదని చెప్పినా మీ విజయ్ లక్ష్య పెట్టడు. కాబట్టి నువ్వెలానైనా ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి. అలా తప్పించుకోవడానికి నా సాయం కావాలి. నేను సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావో చెప్పు. అనంత్ కొద్దిసేపు తికమకగా చూశాడు. ఆ వెంటనే నవ్వేస్తూ పరిహాసంగా, ఓ, నాకు తెలుసు. 2 డజన్ల బత్తాయిలు, ఒక ఓవాల్టిన్ డబ్బా, లేకపోతే ఎక్కడైనా భోజనం, తర్వాత సినిమా. కాదు, అవి నువ్వు రాసిన పాటలు వినేందుకు పుచ్చుకునే లంచం. ఇది వేరు. ఇది పెద్ద విషయం. దీని ఫీజు కూడా ఎక్కువగానే ఉండాలి. ఏం కావాలో చెప్పు. ఏమిస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు. అనంత్ దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే తెలిసిపోయిన వాడిలా, ఓ మంచి పట్టుచీర అన్నాడు. పట్టుచీర వద్దు. ఇంతలేమిలో ఉన్న నేను అంత ఖరీదుగల చీర కట్టుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఇంకేమివ్వమంటావు? పోనీ బంగారం లాంటిదేదైనా? రోజా బోసిబడ మీద దృష్టిని నిలిపి అడిగాడు. వద్దు, బంగారం నాకిష్టం లేదు. దాచలేక చావాలి. నాకు చాలా రోజుల నుంచి నీకు ఒక వాచి ఇవ్వాలని ఉంది. అది తెస్తాను. వాచి నాకెందుకు అనంత్? నేనెక్కడికి వెళ్తానని నాకు టైం కావాలి. మరి ఎలాంటిదో నువ్వే చెప్పేస్తే సరిపోతుందిగా.
నిజం చెప్పనా, నువ్వు ఇవ్వబోయేది నాకెప్పుడైనా అవసరంలో ఆదుకునేదిగా ఉండాలి. నీ అవసరం ఎలాంటిదో నాకెలా తెలుస్తుంది? ఏ అవసరం అయినా సరే అనుకో. అనంత్ చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓడిపోయిన వాడిలా చూస్తూ, ఏమో మరి, నాకు ఇక డబ్బు తప్ప ఇంకేం కనిపించటం లేదు అన్నాడు. ఇంతసేపటికి అతని నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు రోజా తేలికగా ఊపిరి విడిచింది. అవును అనంత్, నాకు నువ్వు ఏది ప్రెజెంట్గా ఇవ్వదలుచుకున్నావో దాని ఖరీదు డబ్బుగా ఏ బ్యాంకులోనైనా వేసిపెట్టు. ఇదే కాదు, ఇక నుంచి ఏదైనా సరే, ఈ సినిమాలు షికార్లు వద్దు. వాటికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లెక్క కట్టి నా చేతికి ఇచ్చేయి. అలా చేస్తే నన్ను బ్రతికించిన వాడివి అవుతావు, నాకెంతో మేలు చేసిన వాడివి అవుతావు. రోజా, అనంత్ ఆదుర్దగా పిలిచాడు. బొంగురుపోయిన కంఠంతో చెప్పింది రోజా. అవును అనంత్, ఈరోజు నా మనసు విప్పి ఇలా నిర్మొహమాటంగా చెప్పేస్తున్నందుకు నువ్వేమీ అనుకోకు. నేను లేమిలోనున్న ఆడపిల్లను, చదువు సంధ్యలు అంతగా రానిదాన్ని. ఉద్యోగం చెయ్యాలని, నా కాళ్ల మీద నేను నిలబడాలని నాకెంతగా ఉన్నా నాకు అవకాశం చిక్కటం లేదు. రోజా ముఖం కిందకు వాలిపోయింది. చేతివేలితో టేబుల్ అంచుని ఆ చివర నుంచి ఈ చివరికి రాస్తూ అంది. ఒక్కోసారి అమ్మ వారాలు తరబడి ఉపవాసాలు చేస్తుంటే ఆకలితో నీరసంతో సుడిపడిపోతున్న ఆవిడకు ఏ పండో ఫలమో కొని ఇవ్వాలని, బలవంతంగా తినిపించాలని ఎంతగానో అనిపిస్తుంది. నా దగ్గర ఎప్పుడూ చిల్లి గవ్వ ఉండదు. నా అసక్తతకి, ఏం చేయలేని నిస్సహాయత్వానికి పొడుచుకు చావాలన్నంత బాధ వేస్తుంది. మా చందు చేతికి అంది రాకపోవడం మా దురదృష్టం. రోజా ఆగు, ఇక మాట్లాడకు, చాలు. అనంత్ టేబుల్ మీద ముందుకు వంగి రోజా వైపు చూస్తూ ఆవేశంగా అన్నాడు. అతని మొహం ఎర్రబడింది. ఎంతో కష్టంగా అన్నాడు. రోజా, ఒక్కోసారి నీ మొహమాటం చూస్తే వీపు మీద 2 తగిలించాలన్నంత కోపం వస్తుంది. మన స్నేహాన్ని నేనెంత అపురూపంగా, అదృష్టంగా భావించుకుంటున్నానో నీకే తెలుసు. దాన్ని పురస్కరించుకొని నువ్వు ఎప్పుడైనా ఏదైనా నన్ను నిస్సంకోచంగా అడగవచ్చునని నేను నీకు అనేకసార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మినట్టే కనిపించటం లేదు. కాదు అనంత్, కాదు. రోజా మాటలని చేతులతో వారిస్తున్నట్లుగా అడ్డుపెట్టి అన్నాడు. ఇప్పుడు ఆఖరిసారిగా చెబుతున్నాను. అనంత్ అనే స్నేహితుడి అండదండలు ఈ ప్రపంచంలో నీకుండగా నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. ఏ విషయమైనా చెప్పకుండానే గ్రహించగల నేర్పు, చాకచక్యం నీలా ఈ మూర్ఖుడిలో లేవని తెలియదు నీకు అంటూ జేబులో నుంచి పర్సు తీసి నోట్లు లెక్కపెట్టి, ప్రస్తుతానికి 100 రూపాయలు ఉన్నాయి, చాలా అన్నాడు. నీ ఇష్టం, ఖరీదు కట్టడం నీ పనేనని చెప్పానుగా. భేష్, మంచిదానివి. అయితే నేనిచ్చినంత పుచ్చుకోవాలి నువ్వు. అనంత్, నువ్వు ఏదైనా సరే దానం ఇస్తున్నట్లుగా మాత్రం భావించావంటే అది నాకు విషంతో సమానం అవుతుంది. ఓ మై గాడ్, వాట్ ఏ సిల్లీ ఐడియా. నో నో, ఎప్పుడూ అలా అనుకోను. పైకి అన్నా అతను మనసులో లోలోపల నాన్సెన్స్. నా మనిషికి నేను దానం ఇవ్వటం ఏమిటి? ఎప్పటికైనా ఇదంతా ఆవిడకు చెందవలసిందే అనుకున్నాడు. చూడు రోజా, నేను కూడా పక్కా వ్యాపార సరళిలోనే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ 100 ఈ ఉత్తరాలు పోస్ట్ చేసేందుకు, ఆ తర్వాత ఫలితాన్ని బట్టి నా సంతోషం కొద్దీ, సరేనా? రోజా ఉరితాడేదో మెడలో పడబోతున్న దానిలా చూసింది. రోజాకెలాగో ఉంది. ఎంత వ్యాపారం అని పేరు పెట్టి సరిపెట్టుకోవాలనుకున్నా మనసు ఒప్పుకోవటం లేదు. అతని మంచితనం పిండుకుంటున్నానేమోననే భావం వెరపు కలిగించింది. అందుకే వెంటనే స్పష్టంగా చెప్పేసింది. చూడు అనంత్, నా అవసరం ఎరగా పెట్టి ఏదేదో పేరు పెట్టి నీ మంచితనం దోచుకోవాలని నాకెప్పుడూ లేదు. నేను చేసిన సాయం ఎంతవరకు, దాని ఖరీదు ఎంతో నేనే నిర్ణయించి చెబుతాను. ఆ విలువేదో నేనే అడుగుతాను. అంతకు మించి నువ్వు నాకేమీ ఇవ్వద్దు. ఓ రోజా, యు ఆర్ టూ మచ్ సెన్సిటివ్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అన్నాడు. అనంత్కి రోజా పరిచయం అయిన క్షణం ఎలాంటిదో కానీ అప్పటి నుంచి రోజు రోజుకి రోజా పట్ల గల ప్రేమాభిమానాల పొంగు ఎక్కువవుతుంది తప్ప తగ్గడం లేదు. రోజా అతను చెప్పినట్టుగానే అక్కడికక్కడ ఉత్తరం రాసి ఇచ్చింది. ఉత్తరం పోస్ట్ చేయడానికి కవరు తేవటానికి వెళ్ళిన పోస్టాఫీస్లోనే అనంత్ రోజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 100 రూపాయలు వేశాడు. 100 వద్దు, 80 చాలు, 20 నాకు ఇవ్వు అంది. ఎందుకు? పనుంది. అనంత్ మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. అనంత్ ఇచ్చిన పైకం బ్యాగ్లో పెట్టుకుంటున్న రోజా క్రింది పెదవి పంటితో నొక్కిపట్టి మనసులో, అనంత్, ఇప్పుడు గతిలేక అవసరం పేరుతో ఇలా నీ దగ్గర తీసుకున్నా
భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది నీకు నేను తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే నాకు శాంతి ఉండదు, నా అంతరాత్మ నన్ను క్షమించదు అనుకుంది. రోజా ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. సుందరమ్మ ఇంట్లో లేదు. పక్కింటి బామ్మగారింట్లో నుంచి ఆవిడ కంఠం వినిపిస్తుంది. లైటు లేని చీకటి గదిలో మంచానికి శల్యంలా అంటుకుపోయి ఏడ్చి ఏడ్చి దాదాపు స్పృహలేనంత నిర్జీవంగా పడి ఉన్న తల్లిని రోజా లైట్ వేస్తూ అమ్మా అని పిలిచింది. ఆవిడ పలకలేదు. రోజా తన వెంట తెచ్చిన బత్తాయిలు, బ్రెడ్డు, క్రొత్తగా కొని తెచ్చిన ఫ్లాస్కు గదిలో స్టూల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఒక ప్లేటు తెచ్చింది. దానిలో బ్రెడ్ ముక్కలు, బత్తాయి వలిచి ఆ తొనలు పెట్టింది. గ్లాస్ తీసుకుని ఫ్లాస్కులో పోసి తెచ్చిన వేడి వేడి ఓవాల్టిన్ ఎదురుగా స్టూలు మీద పెట్టి తను మంచం మీద కూర్చుని తల్లిని 2 చేతులతో భుజాలు పట్టుకుని బలవంతంగా లేవదీసి ఆనుకుని కూర్చునేలా పట్టుకుని ఒక్కొక్క ముక్క పసిపిల్లలకి తినిపించినట్టు తినిపించసాగింది. తల్లి సగం స్పృహగా ఉంది. లేని స్థితిలో ఆవురావురుమని వాటిని తింటుంటే రోజా గుండెలు కన్నీళ్ల చెరువులైనాయి. అమ్మ కోసం జీవితంలో ఎటువైపు నుంచి ఏ సుఖం ఎరుగని ఈ తన తల్లి కోసం తను ఏదైనా చేస్తుంది. దేనికి వెరవదు, సంకోచించదు. అవసరమైతే అనంతని ఇంకా దోచుకుంటాను. నాకు వ్యక్తిత్వం వచ్చింది. నీతి అవినీతి ఎందులోనైనా పడి చావని, ధర్మం అధర్మం నా మీద ఎంతగానైనా కత్తి కట్టని నేను భయపడను. అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఒక్క నోటితో కాదు 1000 నోళ్లతో పోరాడతాను. రోజా అంతరాత్మ భగవంతుని ముందు శపథం చేస్తున్నట్లుగా ఆక్రోశించింది. తల్లికి ఓవాల్టిన్ తాగించి మూతి తుడిచి పక్క సర్ది పసిపిల్లను పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టింది. మెడవరకు దుప్పటి కప్పి దుప్పటి అంచులు సరిచేస్తున్న కూతురు చేతిని హఠాత్తుగా చేయి చాచి పట్టుకుంటూ సావిత్రమ్మ, రోజా నిజం చెప్పు, ఆ అనంత్ అన్న పిల్లాడు ఏం చేశాడు నిన్ను అంది. ఏం చెయ్యలేదమ్మా, కలిసి భోజనం చేశాం. అతని ఇబ్బందులేవో చెప్పుకున్నాడు అంతే, ఎంతో శాంతంగా జవాబిచ్చింది రోజా. సావిత్రమ్మ కూతురి చేతిని విసురుగా తోసేసి ఏడుస్తూ, నా దగ్గరటే నీ అబద్ధాలు, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా అతను నీకు డబ్బు ఎలా ఇచ్చాడు అంది. రోజా ఎంతో నిదానంగా సహనంగా చెప్పింది. నేను నువ్వనుకున్నంత అమాయకురాలని కాదని నీకెప్పుడు తెలుస్తుందమ్మా. భగవంతుడు నాకేం ఇవ్వకపోయినా పుష్కలంగా తెలివితేటలు మాత్రం ఇచ్చాడు. జీవితం ఒడిదుడుకులు లేకుండా నడవడానికి అవి చాలు. నీకు తెలియదమ్మా, ఎదుటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను కావాలనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి ఒడుపుగా గుంజే నేర్పు నాలో చాలా ఉంది. నా గురించి దిగులు పడకు, నువ్వు నిశ్చింతగా ఉండు. రోజా నా తల్లి. సావిత్రమ్మ హఠాత్తుగా చేతులు చాచింది. రోజా చప్పున వంగి ఆ చేతుల్లో ఒదిగిపోయి ఆవిడను కరుచుకుపోయింది. ఏ క్షణంలో రోజాని ఎవరూ తన నుంచి ఎత్తుకుపోతారోనని భయపడిన దానిలా ఆవిడ కూతురిని గుండెలకు హత్తుకుంటూ, రోజా నా మాట ఏది విన్నా వినకపోయినా ఇది ఒక్కటి మాత్రం వినవే తల్లి. మగవాడిని చస్తే నమ్మకు. వాడి తీపి తీపి మాటల్లో ప్రాణం తీసేటంత భయంకరమైన విషం ఉంటుంది. ఎప్పుడూ మర్చిపోకు, రోజా వీపు నిమురుతూ చెప్పింది. విననమ్మా, వినను. ఒక్క మగాడినే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నమ్మను, నన్ను నేను తప్ప, కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా జవాబిచ్చింది రోజా. కథ కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.